తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక గ్రామంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానంలో మనం ఈ సంవత్సరం డిసెంబర్ 16వ తారీఖు నుంచి వెంకటేశ్వర శరణాగత దీక్షలు అనేటువంటి ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఆ రోజు నుండే మనకి ధనుస్సంక్రమణం ఏర్పడి ధనుర్మాస మహోత్సవాన్ని కూడా ప్రారంభం చేసుకుంటున్నాం. ఆ రోజు నుండి ఆ యొక్క దీక్షలన్నీ కూడా ప్రారంభమై మరలా సంక్రాంతి వరకు ఆ యొక్క దీక్షలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. అంతేకాకుండా వివాహం కావలసినటువంటి వారికి, సంతానం కావలసినటువంటి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో గోత్రనామాదుల చేత అర్చన జరిపించి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం కూడా 5 గంటలకి స్వామికి సుప్రభాత సేవ, ఆ సుప్రభాతంలో స్వామిని తిరుప్పావైతో అర్చన చేసుకొని తర్వాత గోత్రనామాలతో మనం అర్చన చేసుకొని 6 గంటలకి తిరుప్పావై పాశ్రాల యొక్క అనుసంధానం చేసుకొని 7 గంటల వరకు తీర్థ ప్రసాదం స్వీకరిస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనకి ఎప్పటిలాగానే ఆ యొక్క వైకుంఠ ఏకాదశి అనేటువంటిది మనకు జనవరి 10వ తారీఖు రోజు నాడు వస్తుంది. ఆ జనవరి 10వ తారీఖు రోజు నాడు ఆ వైకుంఠ ఏకాదశి అని అంటారు. దాన్ని వైకుంఠ ఏకాదశి. ఆ రోజు స్వామి ఉత్తర ద్వారం గుండా చూస్తూ ఎవరైతే ఆ యొక్క ద్వారం గుండా వచ్చి స్వామిని దర్శించుకుంటారో వారందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదింపచేస్తాడు. అందుకే దాన్ని మోక్షైక ఏకాదశి అని కూడా అంటారు. అటువంటిది మనకి జనవరి 10వ తారీఖు రోజు నాడు మన దేవాలయంలో ఉదయం 5 గంటలకి మంగళ వాయిద్యాలతోటి ఆ యొక్క ద్వారతోరణ పూజ చేసుకొని ఆ యొక్క వైకుంఠం లోపలికి మన అడుగుపెట్టి ఆ పాలకడలిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని మనం దర్శించుకొని అర్చించుకునేటువంటి భాగ్యాన్ని మనం పొందబోతున్నాం. అంతేకాకుండా ఒక్కరోజు కాదు, అటువంటి ఆ యొక్క ద్వార ప్రవేశం మనము 3 రోజులుగా ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోదలుచుకున్నాం. ఒకటి శుక్రవారం రోజు నాడు 10వ తారీఖు జనవరి, ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి మనకు ప్రారంభమయ్యి మరలా తెల్లారి శనివారం రోజు నాడు కూడా దర్శించుకునేటువంటి భాగ్యము, మరలా ఆదివారం 12వ తారీఖు ఉదయం ఆ 30 రోజులు ఏ విధంగా అనేది గోదాదేవి వ్రతాన్ని ఆచరించి ఈ యొక్క ధనుర్మాసాన్ని జరుపుతూ ఉందో ఆ రోజు నాడు మనం ఆ వ్రతాన్ని సమాప్తి చేసుకోవడం కోసం గోదా కళ్యాణాన్ని జరిపించుకొని, గోదా రంగనాయకుల కళ్యాణాన్ని జరిపించుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ఆ గోదాదేవి ఏ విధంగానైతే పొంది స్వామిలో లీనమైపోయిందో మనం కూడా ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి మహద్భాగ్యాన్ని ఇక్కడ మనకు దేవాలయంలో ఆలయ కమిటీ వారన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా జనవరి 10వ తారీఖు రోజు నాడు వైకుంఠ ద్వారం గుండా లోనికి వచ్చి స్వామిని దర్శించుకొని మరలా తెల్లవారి శనివారం నాడు కూడా దర్శించుకోవచ్చు. తర్వాత ఆదివారం రోజు నాడు ఈ యొక్క గోదా కళ్యాణాన్ని జరిపించుకొని ప్రత్యేకంగా వివాహం కానటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఆ రోజు వచ్చి ఇక్కడ కళ్యాణంలో ఉండి ఆ కళ్యాణాన్ని దర్శించుకొని ఆ కళ్యాణంలో స్వామికి సమర్పించినటువంటి ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని స్వీకరించి అక్కడ ఉన్నటువంటి తలంబ్రాలు స్వీకరించినట్లయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల వారికి వివాహాలు అనేటువంటివి తొందరగా జరిగేటువంటి అవకాశాన్ని అందరూ కూడా పొందవచ్చు. అందరూ కూడా స్వామిని దర్శించండి, స్వామిని పూజించండి. జై శ్రీమన్నారాయణ.